హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లక్ష్మీ రావులే, ఎండి ఆయుర్వేద. మన కిచెన్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్లో గార్లిక్ కూడా మెయిన్ ఇంగ్రీడియంట్. సో దాని యూజెస్ ఏంటి అనేది ఈరోజు చూద్దాం. మనం మెయిన్గా పెయిన్స్లో ఎక్కువగా యూస్ అవుతుంది. జాయింట్ పెయిన్స్లో కానీ, మజిల్ క్రాంప్స్లో కానీ, లేదంటే స్టిఫ్నెస్ ఉంటుంటుంది కదా, మనం నడవలేకపోతాం చాలా కండిషన్స్లో. అంటే అక్కడ స్టిఫ్నెస్ ఎక్కువైపోయి, స్వెల్లింగ్ ఎక్కువైపోయి, అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మీరు గార్లిక్ని రెగ్యులర్గా యూస్ చేసి చూడండి. మంచి రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. పెయిన్ కూడా చాలా తొందరగా తగ్గుతుంది. ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి, అంటే డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి యూస్ అవుతుంది. బ్లోటింగ్ ఉంటుంటుంది కదా కొంతమందికి, అంటే గ్యాస్ అంతా పొట్టలోనే స్ట్రక్ అయిపోయి పొట్ట ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి కండిషన్లో కూడా గార్లిక్ తీసుకోవడం వలన మనకి డైజెషన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. పొట్టలో ఉన్న గ్యాస్ కూడా తొందరగా బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేయడానికి కానీ, స్కిన్ హెల్త్ ఓవరాల్గా ఇంప్రూవ్మెంట్ కోసం కూడా గార్లిక్ రెగ్యులర్గా యూస్ చేస్తే మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. హెయిర్ ఫాలికల్ స్ట్రెంథనింగ్కి కూడా గార్లిక్ చాలా బాగా యూస్ అవుతుంది. ఇంకా మనకు అది యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీ ఫంగల్గా, యాంటీ వైరల్గా కూడా యూస్ అవుతుంది. కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఏమున్నా తగ్గిస్తుంది. ఫీవర్స్ వస్తూ ఉంటాయి కదా, కొన్ని వైరల్ ఫీవర్స్ కానీ, బ్యాక్టీరియాతో వచ్చే కొన్ని రకాల ఫీవర్స్ కానీ, వీటన్నిటిలో కూడా చాలా బాగా యూస్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో గార్లిక్ యూస్ చేయడం వల్ల చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వచ్చే రెస్పిరేటరీ కండిషన్స్ ఏ ఉన్నా సరే ఖచ్చితంగా గార్లిక్ అనేది యూస్ అవుతుంది. మీరు చిన్నపిల్లల్లో డైరెక్ట్గా గార్లిక్ ఇవ్వకున్నా కూడా కొంచెం ఒక పేస్ట్ లాగా చేసి కొంచెం అప్లై చేసి చూడండి. అంటే చెస్ట్ దగ్గర కానీ, గొంతు దగ్గర కానీ కొంచెం అప్లై చేసి చూడండి. మంచి రిజల్ట్ ఉంటుంది. న్యూరలాజికల్ కండిషన్స్ అన్నిట్లో గార్లిక్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ అనేవి చూస్తాం మనం ఖచ్చితంగా. రిప్రొడక్టివ్ సిస్టమ్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ క్లియర్ చేసి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ని క్లియర్ చేయడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకి మెన్స్లో సెక్షువల్ విగర్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా గార్లిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ ఇవన్నీ అంటే గార్లిక్ చాలా హాట్ పొటెన్సీ ఉంటుంది కాబట్టి అన్ని కండిషన్స్లో డైరెక్ట్గా రా గార్లిక్ తీసుకోవడం వల్ల కొంచెం బాడీలో హీట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంకా పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకైతే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి దాంతో. సో ఆ కాంప్లికేషన్స్ని తగ్గించడానికి మనం ఏం చేయాలి అంటే ఆల్టర్నేటివ్స్, డైరెక్ట్ రా గార్లిక్ తీసుకోకుండా కొంచెం ఫ్రై చేసి తీసుకోవడం కానీ, అంటే నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ ఫ్రై చేసి తీసుకోవడం కానీ, లేదు అంటే ఇంకా వస్తున్నాయి దాంతో ఎఫెక్ట్స్ అంటే అది తగ్గించడానికి లశున క్షీరపాకం అంటాము. అంటే మిల్క్లో 2 గార్లిక్ పార్ట్స్ వేసి, ఒక 100 ml మిల్క్లో 2 గార్లిక్ పార్ట్స్ వేసి కొంచెం దాన్ని హీట్ చేసి, అంటే మరిగించి హాఫ్ అయ్యే వరకు, 100 ml మిల్క్ 50 ml అయ్యే వరకు ఉంచి దాన్ని దించి తాగడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అంటే దాని పొటెన్సీని మాత్రమే తగ్గిస్తున్నాము, అది బాడీకి ఇచ్చే ఎఫెక్ట్ని తగ్గించము మనం. సో నేను చెప్పిన కండిషన్స్ అన్నిట్లో మీరు రా గార్లిక్ యూజ్ చేసినా కానీ ఎంత మంచి రిజల్ట్స్ ఉంటాయో, ఈ క్షీరపాకం అంటే గార్లిక్ మిల్క్ యూజ్ చేసినా కూడా అంతే మంచి రిజల్ట్స్ ఉంటాయి.